వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఏపీలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి శుభవార్త చెప్పినప్పటికీ ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకగా 15,000 ఇస్తా అన్నారు. మరి ఎందుకు ఈ ఆందోళన? అధికారంలోకి రాకముందు ఆటో మోటార్ కార్మికులకు 5 హామీలు ఇచ్చారు. నిన్న అనంతపురం జిల్లాలో ఒక హామీ మాత్రం ప్రకటన చేసి, అది కూడా మోసపూరితమైనటువంటి ప్రకటన. ఆయన అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి ప్రకటన ఏంటి? ఆటో నుంచి లారీ తోలుకున్నటువంటి బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట. నిన్న అనంతపురంలో ఏం చెప్తాడంటే ఆటో డ్రైవర్లకు మాత్రం ఇస్తామని చెప్పేసి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాల పేర్లన్నీ మార్చేసి కేవలం వాహనమిత్ర పథకం పేరు ఎందుకు నువ్వు అనౌన్స్మెంట్ చేశావు అనేటువంటిది తేడా తెల్లవుతూ ఉంది. వాహనమిత్ర పేరుతోటి జగన్మోహన్ రెడ్డి కూడా 2,70,000 మందికి మాత్రమే ఎవరైతే ఓను వెహికల్ కలిగినట్టు వాళ్ళు ఉన్నారో ఆ వెహికల్ సంబంధించినటువంటి రికార్డ్స్ ఫోర్స్లో పెట్టుకోవడానికి మాత్రమే ఆయన 10,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వు అట్లా క్లారిటీ ఇవ్వలా. అట్లా క్లారిటీ ఇస్తే మాకు అభ్యంతరం లేదు. నువ్వేం చెప్పావు? ప్రతి డ్రైవర్కి ఇస్తారన్నావు. నిన్నేం చెప్తున్నావు? కేవలం ఆటో డ్రైవర్కి ఇస్తారంటున్నావు. ఇది మోసపూరితమైనటువంటి ప్రకటన. రెండోది, ఇంకా 4 హామీలు ఉన్నాయి. 2131 జీవో రద్దు చేయాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పావు. నువ్వు చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావయి. అదేవిధంగా 5%కి వడ్డీలకి రుణాలు ఇస్తారని చెప్పావు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద వేసినటువంటి వ్యాట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తారని చెప్పావు. ఏవి కూడా అమలు జరగల. ఈ 5 హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఆగస్టు 15వ తారీఖున మహిళలకి ఫ్రీ బస్సు పెట్టే క్రమంలోనే ఆనాడే ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు అకౌంట్లు వేస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ రోజు వేయలా. వినాయక చవితి అన్నాడు, వినాయక చవితికి వేయలా. నిన్న ప్రకటన చేసి దసరాకి వేస్తారంటే ఎట్లా నమ్ముతాం? రెండోది, ఒక కమిటీ వేసామని అన్నారు. ఆ కమిటీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఏ ఆటో సంఘాలతోటి సమావేశం జరిపారు? ఆ ఆటో అండ్ మోటార్ కార్మికులతోటి చర్చ జరిగితే వాళ్ళు సమస్యలు చెప్పారా? మీరు కమిటీలో చర్చారా? చర్చించి ఫైనల్ చేశారా? ఏ కమిటీ వేశారు? ఎవరి దగ్గరికి వచ్చింది? ఏ కమిటీ వేయలేదు. అంతా కూడా మోసపూరితమైనటువంటి ప్రకటనే, కాలయాపన చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇది సరైనటువంటిది కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మేము ఇప్పటికే ప్రకటన చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో మీకు ఖచ్చితంగా అవసరమైతే అడ్డుకుంటూ అసెంబ్లీ ముట్టడి పెడతామని చెప్పి మీ ప్రకటన చేయడం ద్వారా మీరు భయపడి కేవలం మా నోర్లు ముయ్యటం కోసం నిన్న మీరు ప్రకటన చేశారనేది తేడతెల్లవుతుంది. మేమైతే మాత్రం అంత తేలిగ్గా నమ్మము. మాకు ఇచ్చేటువంటి హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ టీఎన్టీసీ వాళ్ళు కూడా రిప్రజెంట్ ఇచ్చున్నారు మీకు. ఆ రిప్రజెంట్ ప్రకారం కూడా అందులో మీరు ఇచ్చిన హామీలే రాసి ఉన్నారు. అవి అమలు చేయకుండా ఈ రోజున మోసపూరితమైనటువంటి ప్రకటనని మీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మటానికి సిద్ధంగా లేవని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ మేమే ఇస్తున్నాము అని చెప్తున్నారు కదా టీడీపీ వాళ్ళు, దీని గురించి ఏమంటారు? వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన మోసం చేశారు. ఏంటయ్యా అంటే కేవలం ఆటో డ్రైవర్లని 6 లక్షల మందిని గుర్తించారు. ఆ రోజు మీటింగ్లో స్పష్టంగా రవాణా శాఖ అధికారులే చెప్పారు. ఆటో డ్రైవర్లు అంటే ఆ రోజున గూడ్స్ వెహికల్, ప్యాసింజర్ వెహికల్ మొత్తం కలిపి వచ్చినాయి. ఇవాళ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మోసం ఏంటంటే ఆటో డ్రైవర్లకు మాత్రమే వాహన మిత్ర అని చెప్పి 2,90,000 మంది చెప్తున్నారు. ఏ రకంగా మీరు 2,90,000 మందిని గుర్తిస్తారు? మీరు చెప్పింది వాహన మిత్ర కాదు, ప్రతి డ్రైవర్ అన్నకు అంటే 12 లక్షల మంది కార్మికులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. వీరి మీద 1 కోటి మంది కుటుంబంతో కలుపుకుంటే 1 కోటి మంది జీవనోపాధి జరుపుతుంది. మేము ఆర్థికంగా ఉచిత బస్సు మూలాన మా ఆర్థిక సంపాదనని పూర్తిగా మేము కోల్పోయాం. 1,200, 1,300 రూపాయలు తోలుకునే వాళ్ళు 200, 250 రూపాయలకి మేము మినహాయించబడి ఉన్నాం. రెండవది, సిఎన్జి మీద వ్యాట్ ట్యాక్స్ 28% జగన్మోహన్ రెడ్డి గారు పెంచి 36,000 రూపాయలు మా దగ్గర సంవత్సరానికి దోచుకుంటున్నారు. ఆ దోచుకునే దాన్ని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం రద్దు చేస్తామని చెప్పి దాని ఊసు లేకుండా ఇవాళ జిఎస్టీ తగ్గిస్తాము చేస్తామన్నది కూడా ఊసు లేకుండా, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా, అలాగే 21వ నెంబర్ జీవో రద్దు చేయకుండా ఇలాగ మోసపూరితమైనటువంటి కుట్రతో చంద్రబాబు భయపడి ఈ పన్నాగాన్ని ప్రవేశపెట్టారంటున్నాం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తున్నా ధర్నాకి దిగుతున్నారు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? మా 36,000 రూపాయలు వ్యాట్ ట్యాక్స్ ద్వారా మేము కడుతున్నాము. మేము ఒక్కలమే కాదు కడుతుంది. ఇవాళ సిఎన్జి గ్యాస్ లారీలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆఖరికి రైల్వే కూడా సిఎన్జి మీద ఆధారపడి ఉంది. దీని మీద వ్యాట్ ట్యాక్స్ ద్వారాగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు
కొల్లగొడుతున్నారు. సిఎన్జి గ్యాస్ అంటేనే పొల్యూషన్ లేకుండా ప్రపంచాన్ని కాపాడడానికి తీసుకొచ్చారు. కానీ దీన్ని దోచుకునే వనరుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మార్చుకున్నాడు. దీన్ని చంద్రబాబు ఒత్తాసు పలుకుతున్నాడు. అంటే కొంతమంది ఆటో యూనియన్లు పాలాభిషేకం చేస్తున్నారు చంద్రబాబు గురించి, మాకు మేలే చేశారు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? వాళ్ళు అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించి ఏది వచ్చినా కానీ వాళ్ళు పాలాభిషేకం చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు నిజంగా వాళ్ళ మనసులో అడిగితే వాళ్ళ బాధ చెప్తారు. పాలాభిషేకం చేయకపోతే వాళ్ళకు ఉన్నటువంటి స్టాండులు ఉండవు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా స్టాండులు తీసే పరిస్థితి ఉంటుంది. కనుక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ ఒత్తిడి ఉంటుంది. కనుక ఆ పద్ధతిలో పాలాభిషేకం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా అభిమానంతో ప్రేమతోటి చేసే పాలాభిషేకం కాదు. కేవలం ఆ నాయకత్వం ఒత్తిడి మేరకే పాలు పోస్తూ ఉన్నారు. నిజంగా మీరు పాలు పోపించుకోవాలంటే మీ కార్యకర్తలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మొత్తం రవాణా రంగ కార్మికులు అందరూ మీకు పాలు పోస్తారు. మీ నెత్తి మీద మీ కాలు కడుగుతాం. మీరు ఇచ్చినప్పుడు హామీలు అమలు చేయండి. ఆ పని మేము చేస్తాం. మీరు చెప్పడం కాదు, మీ నాయకులు చెప్పడం కాదు, మేము చేస్తామని చెప్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ కాలుకి పాదాభి చేస్తాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. అట్లా కాకుండా మీ కార్యకర్తలు చేసే పాలాభిషేకం వాళ్ళు మనస్ఫూర్తిగా చేయట్లేదు. చాలా బాధతోటి తప్పదని చెప్పి చేస్తూ ఉన్నారని చెప్తున్నాం. మీ వెనక వైసీపీ వాళ్ళు ఉండి ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? మా వెనకమాల వైసీపీ ఉండదు, టీడీపీ ఉండదు, జనసేన ఉండదు. మేము ఏ పార్టీకి కొమ్ము కాసేవాళ్ళం కాదు, ఏ జెండా మోసేవాళ్ళం కాదు. మాకంటూ ఒక జెండా ఉంది. మా పార్టీకి ఒక జెండా ఉంది, ట్రేడ్ యూనియన్కి ఒక జెండా ఉంది. దాన్ని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ కార్మికుల పక్షాన ప్రజల పక్షాన పనిచేయనప్పుడు ప్రజా సమస్యల మీద మేము గలవెత్తుతాం. ఎవరికి తొత్తుగా ఎవరికి అమ్ముడు పోయేటువంటి తత్వం మాది కాదు. అటువంటి విధానాలు ఉండవు. ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజా సమస్యలు ప్రజల మీద పన్నులతోటి ప్రజల పాలన కలిగిస్తున్నటువంటి పాలకులు ఆ విధమైనటువంటి పాలన ఎవరైనప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాం. దాదాపు 3 రోజుల కంచి అపాయింట్మెంట్ ఇవ్వట్లా. ఆయన కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్నటి వరకు మాజీ సీఎం ఇప్పుడు మాజీ సీఎం నిన్నటి వరకు సీఎం అయ్యాడు. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రతిపక్ష వాద ఇస్తే అసెంబ్లీకి వెళ్తానంటావు కాదు. ప్రతిపక్ష వాద నీకు ప్రజలు ఇచ్చారు, నీకు ఎమ్మెల్యే గెలిచావు. నువ్వు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ప్రజా సమస్యల మీద కార్మిక సమస్యల మీద కొట్టాల్సిన అవసరం ఉంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టావు, కొన్ని సమస్యలు మాట్లాడి ఈరోజు లక్షలాది మంది రవాణా రంగం మీద ఆధారపడుతున్నటువంటి కార్మికుల్ని ఏం తెలుసుకున్నావు? నీకు బాధ్యత లేదా? నువ్వు పెట్టినటువంటి పథకాన్ని వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున మోసపూరితంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు దాన్ని ప్రకటన చేయలేకపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భంగా చెప్పాం. రేపు వారంలో మాకు అపాయింట్మెంట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి కలుస్తాం. చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు కూడా కలుస్తాం. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ కూడా కలుస్తాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరైనా కలుస్తాం, మా సమస్యలు చెప్పుకుంటాం. మీ డిమాండ్స్ పరిష్కరించకపోతే ఏం చేయబోతున్నారు? మా డిమాండ్ పరిష్కరించకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తామని చెప్పాం. దశల వారీగా మేము చేసుకుంటూ వస్తున్నాం. రేపు 18వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాం. మొత్తం రవాణా రంగ కార్మిక సంఘాలని కార్మికుల్ని కూడగట్టి మేము కార్యక్రమం చేయదలుచుకున్నాం. రేపు అసెంబ్లీలో ఏదైతే 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఈ అసెంబ్లీ సమావేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మేము రిప్రజెంట్ కూడా ఇచ్చున్నాం. బోండా ఉమేశ్వర గారు మా స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. రేపు అసెంబ్లీ సమావేశంలో జీవో నెంబర్ 21 ఈ సమస్యలంటే మేము మాట్లాడుతామని చెప్పని 3 పేజీలు లేక మేము బోండా ఉమేశ్వర ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్లో ఎవరైనా మాట్లాడగలుగుతారు, ప్రభుత్వంలో ఉండి కూడా అధికారులు ఉండి కూడా మాట్లాడగలుగుతారు ప్రజా సమస్యల మీద కార్మిక సమస్యల మీద అంటే ఏకైక ఎమ్మెల్యే బోండా ఉమేశ్వర గారే. ఆయనతో మీకు లబ్ధి పొంది ఉన్నాం. మేము చాలా సమస్యలు పనిచేసారు కనుక ఆయన దగ్గరికి మేము వెళ్ళి మా మొర చూపించుకున్నాం. మేము టీఎన్టీసీకి ఈయనకు ఉన్నటువంటి వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారికి మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి, మా సమస్యలన్నీ చెబుదామని చెప్పేసి అన్నాం. ఇంతవరకు స్పందించలేదు. రేపు అని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ మాత్రం ఇమ్మీడియట్గా మాకు వాట్సాప్ పంపించారు. ఇది మోసపూరిత మాట. మీకు కూడా తెలుసు. అది టీఎన్టీసీ ఏదైతే అధికార పార్టీ సంబంధించిన ట్రేడ్ యూనియన్ ఉందో వాళ్ళకి కూడా తెలుసు అది. కానీ క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి రకరకాల పదవులు వచ్చి ఉన్నాయి. ఆ పదవులు పోతాయి. మాకు ఏ పదవులు లేవు. మేము ఎవరైనా క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ చేసే అధికారం మాకు ఉంది. ఇది ప్రస్తుతం ఆటో డ్రైవర్ల పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో అథా మహమ్మద్, RTV విజయవాడ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.